యాయిరు తను ఎంతగానో ప్రేమించిన తన కుమార్తె మరణపడుకలో ఉన్నప్పుడు యేసయ్యను గూర్చి విన్నవాడే తన యొద్దకు వచ్చి ఆయనను వేడుకొని తన కుమార్తె పరిస్థితి చెప్పుకొని తన ఇంటికి రమ్మని బ్రతిమలాడుకున్నాడు. యేసయ్య కనికరపడి అతని వెంట వెళుతుండగానే యాయిరు ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని చెప్పగానే యాయిరు కుప్పకూలిపోయాడు. యేసయ్య విశ్వాసం ఉంచమన్నాడు. తన కుమార్తె చనిపోయింది, అంతా అయిపోయింది. విశ్వాసం ఉంచే పరిస్థితి లేదు, అసలు అవకాశమే లేదు. జబ్బుతో ఉన్న తన కుమార్తె బ్రతికి ఉంటే యేసయ్య స్వస్థపరిచి ఉండేవాడే కదా అనే పరిస్థితి అతనిది. ఆయన జీవము గల వాని మాట మీద నమ్మకం ఉంచాడు. చనిపోయిన తన కుమార్తెను తిరిగి పొందగలిగినాడు. ఈనాడు కూడా మనం పరిస్థితులను బట్టి దేవుడు మాత్రం ఏమి చేయగలడు, నా బ్రతుకు మారదని చింతిస్తూ ఉంటాం. కానీ నిన్ను సృష్టించిన వానికి ఈ పరిస్థితులను బాగు చేయటం తెలియదా? సమస్యలను యేసయ్య ఎదుకు తీసుకువెళ్ళటం కాదు, విశ్వాసముతో మన సమస్యల ఎదుకు యేసయ్యను తీసుకొని వెళదామా?